హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్ఏపిఈ కర్నూలు జిల్లా కటాఫ్లు చాలామంది అడుగుతున్నారు కాల్ చేసి. వారి గురించి మనం ఒక ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక సర్వే నిర్వహించాము. ఆ సర్వే ఆధారంగా మనము ఈ యొక్క మెరిట్ లిస్ట్ను తెలవబోతున్నాము. దాదాపు ఇంచుమించుగా ఈ విధమైనటువంటి మార్కులతోనే ఉంటుంది మెరిట్ లిస్ట్ అనేది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఎక్కువగా 70 కంటే ఎక్కువగా కర్నూలు జిల్లా గురించి చెప్తున్నానండి. ఎస్ఏపిఈకి సంబంధించి కర్నూలు జిల్లాలో 70 కంటే ఎక్కువ మార్కులు పురుషులకు ఎక్కువ రావడం జరిగింది. దాదాపుగా 70 కంటే ఎక్కువగా 80 నుంచి 85 మంది వరకు రావడం జరిగింది. ఇందులో ఉమెన్స్ చూసినట్లయితే ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు 27 మంది మనకు ఓపెన్ కేటగిరీలోకి రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే పురుషులు ఎక్కువగా ఉన్నారు, స్త్రీలు 15 నుంచి 20 మంది లోపు మాత్రమే ఉన్నారు ఈ 70 కంటే ఎక్కువ వచ్చిన మార్కులలో. కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి కర్నూలు డిస్టిక్కు సంబంధించి 71 ఆర్ 72 మధ్య ఉండొచ్చండి. మనం చేసినటువంటి సర్వే ఆధారంగా చెప్తున్నాను. అలానే స్త్రీలకు సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ 68 ఆర్ 67 ఆర్ 68 ఉండొచ్చండి. 67 ఆర్ 68 ఉండొచ్చు ఓపెన్ కట్ ఆఫ్. అలానే ఇంకా బీసీలో బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీడి కావచ్చు. ఇక్కడ బీసీబీ అండ్ బీసీడి రెండు కూడా 65కు వచ్చే అవకాశం ఉంది జనరల్ కేటగిరీలో. అలానే బీసీఏకి సంబంధించి 66కి వచ్చే అవకాశం ఉందండి జనరల్ కేటగిరీలో. అలానే ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ హారిజంటల్ రిజర్వేషన్ కింద ఉమెన్స్కి 63కి ఈ బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీడి కావచ్చు 63కి వరకు వచ్చే అవకాశం ఉందండి. అలానే ఎస్సీ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఈ రెండింటికి సంబంధించి జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 64 ఆర్ 63 వరకు ఉంటుందండి. అలానే ఉమెన్స్కి సంబంధించి ఎస్సీకి సంబంధించి 61 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకేనా అండి. అలానే ఈ యొక్క ఎస్టీ కేటగిరీకి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్ఏపిఈలో 63 వరకు ఉండొచ్చండి కట్ ఆఫ్. అలానే స్త్రీలకు చూసినట్లయితే 60 వరకు ఉండొచ్చండి, 60 వరకు ఉండొచ్చు. అలానే ఈడబ్ల్యూఎస్సి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు వచ్చేసి వీళ్ళకు 65 వరకు ఉండొచ్చండి కట్ ఆఫ్. అలానే స్త్రీలకు సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి 62 వరకు ఉండొచ్చండి. ఇది నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి సంబంధించి మన జిల్లాలో పెద్దగా ఎవరు లేరు కాబట్టి కట్ ఆఫ్ చెప్పడానికి లేదు. 60+ ఆర్ 65+ ఉంటే వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ అనంతపురం డిస్టిక్కి సంబంధించి కూడా మనము ఒక సర్వే నిర్వహిస్తున్నాము. ఆ సర్వే ఆధారంగా మరొక వీడియో చేస్తూ ఇలాగే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సర్వేలు చేస్తూ మనం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అలానే డిఎస్సికి సంబంధించి మనకు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్పిన విధంగా ఈ మంత్ 15th నుంచి 30 లోపు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. మనకు ఈ సోమవారం రోజున మనకు నార్మలైజేషన్తో కూడినటువంటి మార్కులను కలిపి ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ మంత్ 7 ఆర్ 8 లోపల మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది. అది వచ్చిన 2-3 రోజుల తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా త్వరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మార్కులు ఎవరైతే మనం చెప్పిన విధంగా ఉన్నామో వాళ్ళందరూ సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. ఇది జస్ట్ మనం సేఫెస్ట్ కోసం మాత్రమే చెప్తున్నాము, మన యొక్క అంచనా ప్రకారము. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.